వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా అన్న నాగార్జున గారికి, అన్న సురేష్ గారికి, అన్న మోపిదేవి గారికి, అదేవిధంగా నాన్నగారికి, అదేవిధంగా సునీతక్క గారికి, అమృతపాణి అన్నగారికి, అదేవిధంగా సురేంద్ర గారికి, అంజుబాబు గారికి, మిగతా సభ్యులందరూ కూడా ఉన్నారు. వాస్తవంగా మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్, మా తోటి సోదరులు, వైఎస్ఆర్ పార్టీ నేను నిలబెడుతున్న సైనికులందరూ కూడా పైన ఉన్నారు, కింద ఉన్నారు అందరికీ. అదేవిధంగా మహిళమ్మ తల్లులు అందరూ ఉన్నారు, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, మా ఇన్ఛార్జెస్, అదేవిధంగా చీరాల మండలం నుంచి మా నాయకులు అందరూ ఉన్నారు, వేటపాలెం మండలం నుంచి మా నాయకులు ఉన్నారు, మా శ్రీనివాస్ గారు, మిగతా సభ్యులు, మా హేమ సుబ్బారావు గారు, మా కృష్ణ గారు, అదేవిధంగా మా జైసన్ గారు, మాధవరావు గారు, బాబ్జీ గారు, అదేవిధంగా మిగతా సభ్యులు. ఇంకా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే మా సురేష్ గారు ఇంకా నా పేరు చెప్పట్లేదని చూస్తున్నారు. అందుకని పేర్లతో కాదు, పైన నా అన్నలకి, అక్కలకి, చెల్లెమ్మలకి, అదేవిధంగా కిందున్న నా గుండె చప్పుడైన ప్రతి ఒక్కరికి మీ అందరు కూడా నా నమస్కారాలు. చీరాల నియోజకవర్గంలో ఈరోజు ఇంత భారీ ఎత్తున మీ అందరు కూడా తరలి వచ్చినందుకు, సామాజిక సాధికార యాత్రకు పూర్తి మద్దతు తెలుపుతూ మీరందరూ కూడా ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, నాన్నగారిని అదేవిధంగా నన్ను ఇక్కడ ఆశీర్వదించడానికి, జగనన్న పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్పడానికి ఇదే మీ నిదర్శనం అని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అందరూ కూడా మా జగనన్నకి మేమందరం కూడా తోడున్నామని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ వెన్నంట ఉండి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటూ ప్రతి అడుగులో కూడా నాకు సహకరిస్తున్న మా అన్నలకి, మా అక్కలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వాస్తవానికి ఇది 28 అక్టోబర్ 2023న మనం ఈ సభ పెట్టుకోవాల్సింది. కానీ అనుకోని సంఘటనల వల్ల 21వ తారీఖున నాకు యాక్సిడెంట్ అవడం వల్ల ఈ సభని పోస్ట్పోన్ చేసి మళ్ళీ 22వ తారీఖున జనవరిలో మనం పెట్టుకుంటున్నాం. అయినప్పటికీ మీ ఉత్సాహం ఎక్కడ తగ్గల, అదే ఊరుకులు, అదే పరుగులు, అదే విధంగా ప్రతి గుండె చప్పుడు కూడా ఇక్కడ కనబడతా ఉందంటే జగనన్నకి మీకు ఏ విధంగా మమకారం ఉందనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. అన్నలందరూ కూడా అనేక కార్యక్రమాలు కూడా చూస్తుంటారు. ఇందాక అన్న అంటున్నాడు, చీరాల్లో మాత్రం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఉన్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా అన్నలందరూ అంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మనకి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. వారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య సమావేశం ఉండటం వల్ల వారు రాలేకపోతున్నారు. వారు కూడా వారి సందేశం కూడా మా అన్నల చేత ఇమ్మని కూడా తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎప్పటి నుంచో ఈ 4 సంవత్సరాల నుంచి నాకు తోడుగా ఉన్నారు. అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. నిజంగా ఎప్పుడు కూడా మేము మర్చిపోలేం. ఈ విధంగా మీరు చూపించే మమకారం చీరాల ప్రాంతంలోనే ఎప్పుడు కని విరుగని ఎరుగని రీతిలో ఈరోజు మీ అందరూ కూడా ఈ సమావేశానికి మద్దతు తెలుపుతున్నారంటే నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెమ్మల్లారా, ఒకటే చెప్తా ఉన్నాం, చీరాల గడ్డ మంది. చీరాల్లో మళ్ళీ వైసీపీకి గెలిపించి భారీ మెజారిటీతో జగనన్న గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరం కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న మాటే మన బాట. జగనన్న ఏది చెప్తే ఇక్కడ అదే జరిగిద్ది. ఇక్కడ అందరం కూడా జగనన్న సైనికులం. కలిసికట్టుగా పనిచేయటానికి అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎంత దూరం అయినా సరే, ఎంత వరకైనా సరే ప్రతి ఒక్కరం కూడా చేయి కలిపి ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా. తప్పకుండా యువకులందరూ కూడా ఉర్రూగుతా ఉన్నారు. యువకులంతా కేరంతలు కొడతా ఉన్నారు. జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటాం,
జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పి శపథం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఎవరెన్ని కుయత్తులు పన్నినా, ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరెన్ని నాటకాలు వేసినా, వాళ్ళకి బహుశా నాటకాలంటే వాళ్ళకి అలవాటేమో, మనకంతా స్ట్రైట్ ఫార్వర్డే. ఈ విధంగా రోడ్డు ఏ విధంగా ఉందో మన బాట అదే విధంగా ఉంటుంది, మన జగన్ అన్న బాట అదే విధంగా ఉంటుందని మరోసారి మీరందరూ కూడా 2024 ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్ లో కూడా మరోసారి నిరూపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మరోసారి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది హైదరాబాద్ రావటం జరిగింది, చాలామంది మసీదులకు వెళ్ళటం జరిగింది, ప్రార్థనలు చేయటం జరిగింది, గుళ్ళకు వెళ్ళటం జరిగింది. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. ఈ అన్నలైతే నాకు అనేక సార్లు ఫోన్ చేశారు, నాకు స్వయంగా వారు అనేక సార్లు నాకు కూడా రావటం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది. అన్న ఎప్పటికి కూడా మేము మర్చిపోలేం, మీ చూపించే ఆదరణ ఎప్పుడు కూడా మీ తమ్ముడు మీ ఎప్పుడు మీకు అండగా మీ సారథ్యంలో మీ అడుగుజాడుల్లో నడుస్తాడని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అన్న. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ధైర్యం చెప్పడం జరిగింది, వారు కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా నీకే ఇబ్బంది ఉన్నా సరే నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, మన జగన్ అన్న ఒకసారి చెప్పాడంటే ఎవడ మాట వెండంతే మీ అందరూ కూడా తెలుసు. జగన్ అన్న మాట ఇచ్చాడంటే తప్పకుండా అది నెరవేర్చి తీరుస్తారు. అదేవిధంగా ఈరోజు బడుగు బలైన వర్గాలకి ఈరోజు నవరత్నాల గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేను గడప గడపకి తిరిగినప్పుడు అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చూపించే ఈ ఆదరణకి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు, గడప గడపకి ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నాకు ఆదరించినందుకు సమాముఖంగా మరోసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు అందరూ కూడా ఉన్నారు, కాలాతీతమైంది, మనం కూడా పెద్దల్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరుడు మా అక్క, ఎందుకంటే ముందుగా మహిళమ్మ తల్లులతో మొదలు పెడదాం. మా అక్క సునీత అక్కని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమం మన చీరాల్లో నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారికి, మన జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న పెద్దలు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగే సోదరుడు గౌరవనీయులు ఎంపీ నందిగం సురేష్ గారికి, మరి నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేష్ బాబు గారికి, మరి అలాగే వేదిక ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాస్ గారికి,